అందరికీ నమస్కారం. నేను పత్తుల బలరామకృష్ణ, రాజరామ నియోజకవర్గం ఎమ్మెల్యే. మీ అందరినీ కోరుకుంటున్నది ఒకటి, రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ కూడా గత ప్రభుత్వం అప్పులు కుప్పలు తెప్పలుగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మాట్లాడండి. ఇప్పుడు ఈ సమస్యని మీరు చెప్పారు, కానీ ఈ సమస్య అనేది నిజంగా కూడా న్యాయపరమైన సమస్య. మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి నుంచో మన సోదరి మనులు కూడా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ దాకా రావడం, ఈ యొక్క ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ప్రతిరోజు అవుతున్న ఖర్చులు కూడా వచ్చి ఆ స్వల్ప పేమెంట్ కూడా రాకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. దాన్ని నేను కూడా ఎంకివేస్తాను. గత 21 నెలలుగా ఉండిపోయింది, కానీ ఇప్పుడు సొల్యూషన్ వైపు ప్రయాణిస్తున్న ప్రభుత్వం ఇది. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా ఎక్కడెక్కడ సఫర్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అందులో భాగంగానే మా శాసనసభ్యులు చెప్పారు, ఇప్పుడు పంచాయతీ వ్యవస్థలో కూడా ఈ యొక్క మంత్రివర్యులు కూడా మన నేరుగా 15th ఆర్థిక సంఘం నిధులు కూడా వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సమస్య కూడా దీన్ని మొదటి వరుసలో పెట్టి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కలెక్టర్ గారు. కేవలం మన అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన సిఎఫ్ఎంఎస్ఎల్ అంటే మీరు అన్ని సిఎఫ్ఎంఎస్ లో ఒకటి అనుకోకూడదు. హెడ్స్ వైజ్ ఉన్నది. కొన్ని హెడ్స్ లేట్ గా పేమెంట్ అవుతాయి, కొన్ని హెడ్స్ ఎర్లీగా పేమెంట్ అవుతాయి. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే వేజెస్ దాంట్లోకి నేను మార్చి సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎర్లీగా పేమెంట్ అయ్యేటట్టు చేస్తానని చెప్పేసి సార్ చెప్తారు. జనరల్ ఫండ్స్ అంటే అది ఇమీడియట్ గా పేమెంట్ అవుతుంది. బ్యాంక్స్ అందులోకి మారుతాము, తీర్మానం చేద్దాం. ఫస్ట్ తీర్మానం చేసిన తర్వాత ఇమీడియట్ గా పేమెంట్ అయ్యే హెడ్స్ లో నుంచి మనం ప్రాసెస్ చేయొచ్చు, శాలరీస్ ఈజీగా తొందరగా ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పి గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. అంటే అన్ని సిఎఫ్ఎంఎస్ ఒకటి అనుకోకూడదు. సిఎఫ్ఎంఎస్ అనేది కాంట్రాక్ట్ పేమెంట్ వేరే ఉంటుంది, ఒక్కో దాంట్లో హెడ్స్ ఉంటాయి, శాలరీ ఒకటి ఉంటుంది, అందులో గ్రీన్ ఛానల్ ఫండ్స్ అని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందులో శాలరీ స్థానంలో పెడతానని గౌరవ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మీకు. మనం దాన్ని కూడా మీరు కొంత సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం. మీరు కూడా ఎంతో కష్టపడి ప్రజాదరణ పొంది ఎన్నో ఇబ్బందులు పడి ప్రజా సమస్యలు ఇక్కడ మనం పరిష్కరించడానికి, ప్రజలు అభివృద్ధి చెందడానికి, మీ ప్రాంతాల్లో అన్ని అభివృద్ధి చేయడానికి దాని తరపున ఈ యొక్క ప్రణాళికలు ఇక్కడ చెప్పడానికి, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సూచనలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి అంటే ఈ మీటింగ్ సుజావుగా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదటి మీటింగ్ ఇది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మీటింగ్. గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, హెడ్స్ మారుతాము, తీర్మానం చేసిస్తే నేను సిఎంఎంఎస్ లో ఇమీడియట్ గా పేమెంట్ వచ్చే దాంట్లో నేను పెట్టిస్తాను అని చెప్పారు. అది ప్రాసెస్ జరుగుద్ది. నెక్స్ట్ మీటింగ్ అప్పుడు కావాలని వర్కౌట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మొదటి అవకాశం మాకు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది. ఆ తర్వాత జరగనప్పుడు మీరు వర్కౌట్ చేయగలిగారు. దయచేసి గౌరవ సభ్యులందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ మనకి ఇక్కడికి వచ్చిన మీటింగ్ అట్లా మనకున్నటువంటి నిబద్ధతతో ప్రజల తరఫున ఇక్కడ రిప్రజెంటేషన్, సలహాలు, సూచనలు అందజేయాల్సిందే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జెడ్పీటీసీ సభ్యులకు కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. గడిచినటువంటి 5 ఏళ్లలో మీరు కూడా చాలా కష్టాలు పడ్డారు. మీ ద్వారా ఏ పనులను కూడా సక్రమంగా చేయలేకపోయారు. మీకు కూడా త్వరలో మంచి రోజులు వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం మీకు కూడా సహకరించి ప్రజలకే కాకుండా మీ యొక్క ప్రజాప్రతినిధులకు కూడా, జెడ్పీటీసీలు అందరికి కూడా మంచి రోజులు వచ్చి మీకు గ్రాంట్స్ వచ్చి మీ యొక్క ఏరియాల్లో మీరు కూడా అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎంతో సహాయంగా ఉంటుంది. దయచేసి మీటింగ్ కొనసాగిస్తే మనందరికి కూడా ప్రజలు ఆశిస్తున్నారు. మీరు మీటింగ్ల గురించి చెప్తున్నారు కదా, చివరికి 2014-19 మధ్యలో ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే కూడా 10 కోట్ల ఈ యొక్క హౌసింగ్ లోన్లు కూడా పెండింగ్ ఉంచేశారు. అదే విధంగా ఈ కాంట్రాక్టుల కోసం ఇప్పుడు చెప్పినట్టు మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 2014-19 మధ్యలో చూస్తే 23 కోట్ల రూపాయలు, 23,000 కోట్ల రూపాయలు పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ ఉండిపోయినాయి. ఒక బిల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా పంచాయతీల్లో చేసిన వాళ్ళు, మాజీ సర్పంచులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇప్పటికి కూడా పంచాయతీరాజ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. డిపాజిట్స్ ఇవ్వలేదు. వర్కులు కంప్లీట్ అయిపోయి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి కూడా డిపాజిట్లు ఇవ్వకుండా ఇంటెన్షనల్ గా వేధించారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మీ అందరికి సహకరించి ఈ యొక్క 1 by 1 అన్ని కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసుకుంటా వస్తున్నారు. కాంట్రాక్ట్లు 1 by 1 వస్తుంది.
మీ కాంట్రాక్టులు మీ ఏరియాలో జరిగినటువంటి కాంట్రాక్టుల తాలూకు బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి కూడా వీలైన తొందరగా చెల్లిస్తారు. అందరికి మంచి రోజులు వస్తున్నాయి. ఆల్రెడీ మంచి రోజులు వచ్చి గడుస్తున్నాయి. మీకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అందరూ మీటింగ్ కంటిన్యూ అవ్వడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.